మీరు మెచ్చే క్వశ్చన్స్ తో మళ్ళీ వచ్చేసాం. ప్రతి క్వశ్చన్ ని చివరి దాకా విని ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు ఒక డిటెక్టివ్ క్వశ్చన్, బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. శ్యామ్ అనే అతను రామ్ ని ఇంటికి భోజనానికి పిలిచాడు. ఇద్దరూ భోజనం చేసి అక్కడే ఉన్న అరటిపండు, ద్రాక్ష పళ్లను తిన్నారు. చివరగా ఒక యాపిల్ మిగిలితే ఇద్దరూ సగానికి కోసుకొని తిన్నారు. కొద్దిసేపటికి రామ్ కింద పడిపోతాడు. అతన్ని హాస్పిటల్ తీసుకుని పోయేలోపు చనిపోతాడు. డాక్టర్లు అతను విషం వల్ల చనిపోయాడని పోలీసులకు చెప్తారు. పోలీసులు శ్యామ్ దగ్గరికి వచ్చి ఎలా జరిగింది అని అడుగుతారు. ఇద్దరూ కలిసే భోజనం చేశాం, అదెలా జరిగిందో నాకు తెలియదు అని చెప్తాడు. మీరు చెప్పండి, ఇద్దరూ కలిసే భోజనం చేశారు, పళ్ళు తిన్నారు, ఎలా విషం కలిపాడు? డిటెక్టివ్ లా ఆలోచించి చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్. యాపిల్ పండు కోసే కత్తికి ఒకవైపు విషం రాసి దాంతో కట్ చేసి ఆ ముక్కను రామ్తో తినిపించాడు. వావ్! మీకు ఒక లాజిక్ క్వశ్చన్. 5 మంది కలిసి 5 రోజుల్లో 5 ఇళ్లను కట్టారు. 100 మంది 100 ఇళ్లను కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? ఆన్సర్ 100 మాత్రం కాదు. బాగా ఆలోచించి మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్. 100 మంది 100 ఇళ్లను 5 రోజుల్లో కట్టారు. మీకు ఇచ్చే క్లూలతో ఒక పేరును కనుక్కోండి. అది ఒక నది పేరు. దాని పేరు మీద మూవీ కూడా తీశారు. దాని పేరు మీద ఒక పెద్ద వెబ్సైట్ కూడా ఉంది. అది ఒక అడవి పేరు కూడా. ఆ పేరు ఏంటో కనుక్కోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్. అమెజాన్. ఒకతను ఇలా చెప్పాడు, నాకు ఒక డజన్లో 1% మంది ఫ్రెండ్స్ ఉన్నారు అన్నాడు. అంటే అతనికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నట్టు? మీ ఆన్సర్ కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్. ముగ్గురు. మీ అమ్మ తమ్ముని భార్య మీకు ఏమవుతారు? ఆన్సర్. అత్త. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలిగారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్